హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్తో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వడ చూద్దాం. ఈ స్నాక్స్ అనేవి టీ టైంలో చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఉల్లిపాయ వడ అనేది చేసుకుందాం. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలని అనిపిస్తుంది, అంత కమ్మగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా చీలికల్లగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఒక కప్పు తీసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయకి పట్టేంత వరకు చేత్తోనే బాగా కలపండి. ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, అంతవరకు కూడా కలపండి. ఇలా కొంచెం సేపు కలుపుకుని గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నట్లయితే ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆనియన్స్ నుండి వాటర్ అనేవి చాలా రిలీజ్ అవుతాయి. ఇలా సైడ్కి వచ్చిన తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా ఇలా సైడ్కి పెడితే వాటర్ అనేవి లోపల బాగా వస్తాయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకోండి, కరివేపాకు కొంత వేసుకోండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కడిగి ఇలా వేసుకోండి. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయకి పట్టేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఆనియన్స్కి తగ్గట్టుగా శనగపిండి యాడ్ చేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసానండి. ముందుగా మనం పిండిని ఆనియన్స్లో ఉన్న వాటర్తో బాగా కలుపుదాం. శనగపిండి అంతా బాగా ఉల్లిపాయకి పట్టిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఈ శనగపిండి బియ్యం పిండి కూడా ఉల్లిపాయకి బాగా పట్టించండి. మనం ముందుగా ఆనియన్స్ని సాల్ట్తో బాగా పిసికితూ చేసాం కదా, వాటర్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. మనం వేరే వాటర్ని పోయాల్సిన పని లేకుండానే ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇంకొంచెం తడిగా ఉంది అని అనిపిస్తే ఇంకా 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. శనగపిండి బియ్యం పిండి అనేది ఎక్కువగా వేయకూడదండి, ఎక్కువగా మనకి ఆనియన్స్ అనేవి బాగా కనిపించాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వంట సోడా, చిటికెడు పసుపు వేసుకుని ఉల్లిపాయని బాగా కలపండి. వంట సోడా అంతా ఆనియన్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకుని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండికి కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉల్లిపాయ పిండిని తీసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తుకుని వేసుకోండి. చేతికి తడి చేసుకుంటూ ఇలా పిండిని తీసుకున్నామంటే మనం ఇలా వడ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది ఈజీగా వస్తుందండి. చేతిని ఎప్పటికప్పుడు తడుపుకుంటూ పిండిని తీసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా వడల్లాగా మనకి కావాల్సిన సైజులో వడల్లాగా చేసుకోండి. ఇలా చేసుకుని ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలినవంతా కూడా పిండి అంతా కూడా ఇదే విధంగా మనకి కావాల్సిన సైజులో వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిండిని కలుపుకున్నాం కదా. స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగా నచ్చుతాయి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్లేమ్ తగ్గించుకుని స్లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఒకవైపున కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోండి.
ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ ఎప్పటికప్పుడు పిండిని తీసుకున్నామంటే మనం వడలు చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఈ విధంగా చేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయి ఉల్లిపాయ వడ. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైంలో చేసుకుని తినొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. డైలీ ఓపెన్ చేసి చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని సింపుల్గా కుక్ చేసే విధంగా చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.